ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవటం అనేది చాలా పెద్ద సమస్య అని మీకు తెలుసా? దానికోసం మనం యోగాలో చిన్నపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పడుకునే ముందు, అలాగే ముద్ర వేసుకోవటం వలన చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఈరోజు మనం ఈ ఎపిసోడ్‌లో ఏ ముద్ర చేయాలి, ప్రాణాయామ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ ముద్ర, దాని పేరే శూన్య ముద్ర. ఇదివరకు ఎపిసోడ్స్లో మీకు చాలా రకరకాల ముద్రలు చూపించాను. ఈ రోజు మనం చేయండి అంటే ఒకటే ముద్ర చేస్తేనే నిద్ర వస్తుందని కాదు, ఇలాగా 2-3 ముద్రలు, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఎర్లీగా పడుకోవటం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఇన్సోమ్నియా నుంచి బయటపడచ్చు. ఈరోజు మనం చూడబోయేది శూన్య ముద్ర. శూన్య ముద్ర చేస్తాకి వేళ్ల సహాయంతో కిందే కూర్చోవాల్సిన అవసరం లేదు. పెద్ద వయసు వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చైర్లో కూర్చుని కూడా చేయొచ్చు. సో మనకు తెలిసిందే, ఇదివరకు నేను చెప్పాను, ఈ పంచభూతాలతోనే మన బాడీ పనిచేస్తూ ఉంది. ఈ అటు అప్ అండ్ డౌన్ అయినప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ మధ్య ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్పేస్ అంటాం అన్నమాట, ఆకాశం అని కూడా అంటాం. ఈ ఎలిమెంట్ని తగ్గించి మిగతా ఎలిమెంట్స్ని మన బాడీలో ఎంకరేజ్ చేస్తాం కాబట్టి బ్యాలెన్స్ బాడీలో పెరిగి స్ట్రెస్ ఏమన్నా ఉంటే తగ్గి నిద్ర బాగా పడతాకి హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి అంటే, మీ మధ్య ఫింగర్ ఏదైతే ఉందో ఈ వేలుని ఇలా ఫోల్డ్ చేసి థంబ్ ఫింగర్తో, అంటే అగ్ని, థంబ్ ఫింగర్ అంటే బటన్ వేలి అగ్ని అంటాం, దాన్ని చిన్నగా ఇలా ప్రెస్ చేసి శూన్య ముద్ర అనేది ఎంతసేపు చేయాలి అంటే 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ చేసుకోవచ్చు. 10 నిమిషాలు చొప్పున సివియర్ ప్రాబ్లం ఉంది అంటే పొద్దున సాయంత్రం పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు. ఇది స్ట్రెస్, యాంగ్జైటీ వీటి నుంచి కూడా బయటపడేస్తుంది. వర్టిగోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆర్ హెడేక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ శూన్య ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఏ ముద్ర అయినా సరే ఆసనాల్లాగే మీ భోజనానికి, ఎవరైనా సరే ఆసనం ఎలాగో అలాగే ముద్ర కూడా మీ భోజనానికి, మీ ముద్ర వేసే టైంకి అట్లీస్ట్ 2 నుంచి 3 గంటల టైం వ్యవధి ఉండాలి. అలా తీసుకుని, అండ్ బెస్ట్ టైం ఎవరైనా ఎప్పుడైనా చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్, లేదు అంటే మీరు ఇలా వాక్ చేస్తున్నప్పుడు, లేకపోతే చైర్లో కూర్చుని కూడా పెద్ద వయసు వాళ్ళు బెడ్ల మీద పడుకుని కూడా చేసుకోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు. సో ఇలా 10 మినిట్స్ చేయటం వలన స్లోగా మనకి నిద్ర పడతాకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక్కటి చేస్తే నిద్ర వచ్చేస్తుంది అంటే లేదండి, మన లైఫ్ స్టైల్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నిద్రకి. మనం పొద్దు నుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నాం అనేది చాలా దగ్గర ఇది ఉంది. మనం ఏ టైంకి లెగుస్తున్నాము, ఏ టైం పడుకుంటున్నాం, ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నా, ఎప్పుడు పడితే అప్పుడు లెగటాలు ఇలాంటివి జరిగినప్పుడు, అంటే ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, బట్ రెగ్యులర్గా మాత్రం ఒక ప్యాటర్న్ ఉంచుకోండి. అలానే మీరు పడుకునే 1 గంట ముందు ఖచ్చితంగా మీరు బ్లూ స్క్రీన్స్ చూడకూడదు. అంటే మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇంకా అలాంటివి ఏమన్నా కానీ కావాలంటే బుక్ రీడింగ్ చేసుకోవచ్చు. ఏదైతే లైట్ మీ కళ్ళ మీద పడకూడదు. లైట్ బుక్ మీద పడితే మీరు చదవటం వేరు, డైరెక్ట్గా ఆ లైట్ వచ్చి మీ ఫేస్ మీద, కళ్ళ మీద పడితే మీకు ఇంకా ఉన్న నిద్ర కూడా పోతుంది తప్ప మళ్ళీ నిద్ర రాదు. సో అందుకోసమనే పడుకునే ముందు కొన్నిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సోమ్నియా అనేది పెద్ద సమస్యగా మారకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఇన్సోమ్నియాకి టెస్టులు కూడా ఉన్నాయి, మెడికల్ టెస్టులు. ఎవరైతే మరీ ఎక్కువ బాధపడుతున్నారో, మరీ జస్ట్ 2-3 అవర్స్ పడుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకోండి. ఇప్పుడు చాలా మెడిసిన్స్ వీటికి కూడా వచ్చేసాయి ఇన్సోమ్నియాకి కూడా. అండ్ ఇవి బేసిక్గా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ వేసుకోవటం వలన అది సివియర్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది పడుకునే ముందు నాడి శుద్ధి ప్రాణాయామ చేయటం. అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఒక నాస్ట్రిల్ అనేది బ్లాక్ ఉంటుందన్నమాట. అది సివియర్గా ఉన్నప్పుడు ఆర్ సరిగ్గా బ్రీదింగ్ సరిగ్గా అందనప్పుడు మనం పడుకున్నా కూడా అది సౌండ్ స్లీప్ అవ్వదు. పడుకోవటం అంటే పడిగి ఉండటమా, లేకపోతే డీప్ స్లీప్ అని, సౌండ్ స్లీప్ అని కూడా అంటాం. సో మంచి నిద్ర పట్టాలంటే నాజిల్ బ్రీదింగ్ అనేది స్మూత్గా జరగాలి. సో దానికోసమని పడుకునే ముందు ప్రాణాయామ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయేది నాడి శుద్ధి ప్రాణాయామం. సో నాసిక ముద్ర, చూపుడు వేలు మధ్య వేలుని ఇలా ఫోల్డ్ చేసి ఎడం వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, ఆపి కుడివైపు నుంచి వదిలేయాలి. కుడివైపు నుంచి పీల్చుకుని హోల్డ్,
బ్రీద్ అవుట్, గాలిని వదలండి. ఈ ఆపటం అనే ప్రక్రియని కుంభక అంటారు. కుంభించడం, కాసేపు గాలిని ఆపేస్తాం. ఇలాంటప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్‌కి చక్కగా అవుతుంది. అంటే డబుల్ ద స్పీడ్‌లో అవుతుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లంగ్స్ ఒకటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అనుకుంటాం. కానీ బ్రెయిన్‌కి కూడా ఆక్సిజన్ సప్లై అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో, పడుకునే ముందు మీరు ఇవన్నీ హీల్ చేసుకొని పడుకుంటే మంచి నిద్ర పడతాకి హెల్ప్ అవుతుంది. సో, ఏం చేయకుండా పడుకున్నా కూడా బాడీ అనేది నిద్ర అనేదే మీకు రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. సో, బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ, మజిల్స్ కానీ, నర్వ్స్ కానీ ఇవన్నీ రిపేర్ అయ్యి, రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్‌గా రిపేర్ అయ్యి ఉంటాయి. దానికి తోడు మనం ఎక్కువసేపు పడుకోకుండా ఇలా ఉన్నప్పుడు రిపేర్ సరిగ్గా అవ్వక రోజువారీ 2, 3 అవర్స్ అలా పడుకుని ఒకరోజు అది డ్యామేజ్ చేసి పెడుతుంది బాడీని. అండ్ రీసెంట్ స్టడీ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాకి కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తాకి రీజన్ కూడా స్లీప్ డిప్రైవ్డ్ అంటారు. అంటే నిద్ర ఎక్కువ పడుకునే వాళ్ళకి కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో, పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే అది మైల్డ్‌గా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే దాని గురించి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని, ఇలాగే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కానీ, ముద్రలు గాని వేసుకొని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. నాడి శుద్ధి ప్రాణాయామం మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూపుడు వేలు, మధ్య వేలు క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి పీల్చుకుని హార్ట్ సైడే పీల్చుకోవాలి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. అలానే గాలిని పీల్చుకోండి కుడివైపు నుంచి. హోల్డ్, బ్రీత్ అవుట్. ఎడమ వైపు నుంచి వదిలేయండి. ఇది ఎంతసేపు చేయాలి అంటే మీరు ఎంతవరకు చేయగలిగితే అంతసేపు చేయండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. స్లోగా చేయండి. బ్రీత్ అవుట్ అనేది 1:2:2 రేషియోలో. అంటే గాలి పీల్చటం కన్నా గాలి కాసేపు ఆపటం, వదలటం అనేది ఎక్కువసేపు చేయాలి. సో, గాలి ఎక్కువ పీల్చినప్పుడు మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు. సో, గాలి వదలటం అంటే లోపలున్న టాక్సిన్స్ ఏమన్నా లంగ్స్‌లో ఉన్నా, ఏమన్నా కూడా నాజిల్ బ్లాకేజ్ ఉంటే అది క్లియర్ అయిపోతాకి బ్రీత్ అవుటే చాలా ఇంపార్టెంట్. సో, బ్రీత్ ఇన్ కన్నా బ్రీత్ అవుట్. గాలి పీల్చుకోవటం కన్నా గాలి వదలటం ఎక్కువసేపు చేయాలి. స్లోగా చేయండి. మీరు ప్రతిసారి గాలి పీల్చుకొని వదులుతున్నప్పుడు మీ స్ట్రెస్ బయటకి వదిలేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. సో, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుటే ఎండ్ ఆఫ్ ద డే చాలా ఇంపార్టెంట్. ఎంత స్లోగా గాలి పీల్చుకుంటున్నామో, ఎంత సాఫ్ట్‌గా బ్రీతింగ్ ఉందో దాన్ని బట్టి మీ హెల్త్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే యోగాలో ఒకటి చెప్తారు. మన లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో టార్టాయిస్ అండ్ డాగ్‌తో పోలుస్తారు. కుక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో జీవితకాలం 15 సంవత్సరాలు మాక్సిమం. అలానే టార్టాయిస్ ఏదైతే ఉందో దానికి 400 ఇయర్స్. సో, దాని బ్రీతింగ్ చాలా స్లోగా ఉంటుంది. కుక్క బ్రీతింగ్ ఏదైతే ఉందో హెవీగా ఉంటుంది. సో, యూజువల్‌గా దాంతో ఎక్కువ పోల్చి చెప్తారు. సో, మీ బ్రీతింగ్ ప్యాటర్న్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉన్నంత సేపు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా దరిదాపుల్లో కూడా మీకు ఉండకుండా ఉంటుంది. సో, చూసారు కదా! ఇలాంటి ఎన్నో టిప్స్ యోగా అనంగానే చాలా టఫ్ ఆసనాలు, ఫిట్‌గా ఉండాలి. యంగ్‌గా ఉన్నవాళ్ళే, యవ్వనంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు అనేది అపోహ అండి. అన్ని వయసు వాళ్ళు ఆన్‌లైన్ ఎస్పెషల్లీ హిమాస్ యోగాలో ఆన్‌లైన్ క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. దేశంలోనే కాదు అబ్రాడ్‌లో కూడా ప్రపంచంలోని ఏ మూలున్నా గూడా మీకు ఇక్కడి నుంచే యోగా అందిస్తాం. అది కూడా చాలా సింపుల్‌గా. ఏజ్‌తో సంబంధం లేదు. మా దగ్గర 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళు, 70 ఏళ్ళ దాకా అన్ని వయసు వాళ్ళు యోగా నేర్చుకుంటున్నారు. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకొని మీరు ఒక డెమో క్లాస్ కూడా వినొచ్చు. థాంక్ యూ సో మచ్. మీ హిమ.